రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులందరూ కూడా బాగా చదువుకొని వాళ్ళు పడుతున్నటువంటి విషయం స్పష్టం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదు. మెగా డిఎస్సి వేస్తామన్నారు, పాత డిఎస్సినే కొనసాగిస్తామన్నారు. పాత నోటిఫికేషన్ పోయిన గవర్నమెంట్ వేసినటువంటి నోటిఫికేషన్నే కొనసాగిస్తూ ఉన్నారు. గ్రూప్ 1 పోస్టులు పెంచలేదు, గ్రూప్ 2 పోస్టులు పెంచలేదు, గ్రూప్ 3 పోస్టులు పెంచలేదు. పైపెచ్చు నిజంగా అవగాహన లేని అవగాహన రాహిత్యంతో రాష్ట్రంలో పరిపాలిస్తున్నారేమో రేవంత్ రెడ్డి సర్కార్. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా గ్రూప్ 1కు గ్రూప్ 2కు తేడా తెలియదు, డిఎస్సికి గ్రూప్ 1 తేడా తెలియకుండా, క్వాలిఫికేషన్ ఏందనేది తెలియకుండా ఇష్టానుసారంగా నోటిఫికేషన్స్ వేసి విద్యార్థులందరినీ పరీక్షలు రాసుకోకుండా నిరుద్యోగులందరినీ మోసం చేస్తున్నటువంటి విషయం ఈ ప్రభుత్వం యొక్క కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వం ఆ రకంగా కొనసాగిస్తాం. అందుకోసమే నిరుద్యోగ యువకులందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ గ్రూప్ 2కు గ్రూప్ 1కు డిఎస్సికి కాల వ్యవధిని వెంటనే ప్రకటించాలి. అవసరం అనుకుంటే కొన్ని పరీక్షలను వాయిదా వేసి సరైన రీతిలో నిర్వహించాలని చెప్పేసి నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేస్తాము. దీంతో పాటుగా మీరు కనుక సరూర్నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ నిరుద్యోగ గర్జన పెట్టి ఏవైతే డిమాండ్స్ మేము నెరవేరుస్తామని చెప్పేసి అన్నారో అదే రకంగా మన యొక్క చిక్కడపల్లి లైబ్రరీలో మొకాళ్ళ మీద కూర్చొని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి నిరుద్యోగులకి అయితే వాగ్దానాలు ఇచ్చారో వాటిని వెంటనే నెరవేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసెంబ్లీ సాక్షిగా ఒకవేళ కనుక మీరు అసెంబ్లీ సమావేశాలు కనుక జరిగేలోపు కనుక స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించకపోతే నిరుద్యోగ యువకులందరినీ కలుపుకొని అసెంబ్లీని ముట్టడించడానికైనా వెనుకాడమని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా రేవంత్ రెడ్డి గారి సర్కార్కు స్పష్టం చేస్తూ ఉన్నాం. ఇవాళ ఒకవైపు ఎంత నిరంకుశంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీ అంటే లెక్క లేకుండా, ఉస్మానియా యూనివర్సిటీ లెక్క లేకుండా మాట్లాడుతున్నావు. బిర్యానీ గాళ్ళు అంటున్నావు యూనివర్సిటీ విద్యార్థులందరినీ. ఖబర్దారని హెచ్చరిస్తూ ఒకవైపు డిఎస్సి ఎగ్జామ్ పెడుతున్నావు, ఒకవైపు హైకోర్టులో డిఎస్సి పైన తీర్పు ఉన్నది. ఆ మాత్రం కూడా ఆగేటువంటి ఓపిక నీకు లేకపోతే ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా పరిపాలిస్తావు? తుచ్చమైన నీచమైన అబద్ధపు వాగ్దానాలు ఇచ్చేసి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఒక ప్రభుత్వం పోయింది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు వ్యతిరేకంగా చేసి కనీసం యూనివర్సిటీలో అడుగుపెట్టడానికి కూడా నోచుకోకుండా కేసీఆర్ ప్రభుత్వం వెళ్ళిపోయింది. అదే పరిస్థితి నీకు కూడా వస్తుంది, అతి తొందరలోనే ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మీరు చెప్పినటువంటి నిరుద్యోగ వృత్తి కావచ్చు, మెగా డిఎస్సి కావచ్చు, 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, ఎప్పుడు వేస్తాం అనేటువంటిది ఈ అసెంబ్లీ సమావేశాలకు ముందే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.